కేసీఆర్ కి రేవంత్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందా? 100% ఉంటది. ఇప్పుడు కేసీఆర్ ఏమో ప్రజల మీద ప్రేమతోనే రాజకీయం చేసినటువంటి వ్యక్తి, కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏంది, రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి కేసీఆర్ మీద పగతోని రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి. ఎందుకు పగ అని అంటున్నా అంటే, కేవలం ఏంది, ఈయన ప్రజలకు మంచి చేసి ప్రజలకు దగ్గరైనటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, ఎట్లయినా ప్రజల నుంచి దూరం చేయాలి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి. సో వీళ్ళు మొన్న పక్కనే కర్ణాటక రాష్ట్రంలో గెలిచి ఏం చేసిర్రు, అక్కడ ఉన్నటువంటి రైతులు ఏడుస్తున్నారు, కరెంటు చక్కగా లేదు, నీళ్లు లేవు, ఏమి లేని పరిస్థితి. ఆడ వాళ్ళు ఏమన్నారు, ఉచితంగా బస్సులు పెట్టిన మహిళలకు అన్నారు. అక్కడ చాలా దారుణం, బస్సులు కూడా ఆపుతారంట మహిళలకు చూస్తే. అంత దారుణం, దివాలా తీసినామని చెప్పి నేను చెప్తలే, వాళ్ళ ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి లోకల్ మినిస్టర్లు చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి టీకే శివకుమార్ అని మన హైదరాబాద్ లో ఉంటున్నాడుగా. ఇప్పుడు ఉన్నాడు, అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు ఏం చెప్పిండు, 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పినా లేదా? తెలంగాణ ప్రజలు అయినా ఓట్లు వేసారు అంటే వాళ్ళు ఏం ఆలోచించారు మరి ప్రజలు అనేది. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ప్రజలకు బాగా క్లారిటీ ఉన్నట్టు. ఏం క్లారిటీ ఉంది, 24 గంటల కరెంటు బంద్ అవుతుంది, పెన్షన్లు బంద్ అవుతాయి, ఇంటింటికి నీళ్లు బంద్ అవుతుంది, సాగునీరు రాదు. సో ఇది ఏదో ఫిక్షన్ అంటున్నారు, ఏదో జరుగుతుంది అనే ఊహాగానంలో ప్రజలు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకున్నట్టున్నారు. పాపం ఇట్లానే కావాలేమో వాళ్ళకు. సో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏం చేస్తారని ప్రజలకైతే క్లారిటీ ఉన్నట్టు.